అందరికీ నమస్కారం. బోనాలు స్పెషల్ డైట్ మెనూకి స్వాగతం. సో ఈరోజు బోనాలు స్పెషల్గా మన డైట్ మెనూకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతుంది. చిచ్చర పిడుగు అన్నమాట, సాయి వేద వాగ్దేవి. సో తనని పిలిచేసి తన మాటలు పాటలు అన్నీ కూడా వినేద్దాం. ఓకేనా? లెట్స్ వెల్కమ్ వాగ్దేవి. అరే వాగ్దేవి, నన్ను చూడరా, చూసి నవ్వరా. ఓకే, ఎలా ఉన్నావు? సూపర్ అక్క. కానీ ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత ఎదిగిపోయావు అసలు. అవునక్క. ఆల్మోస్ట్ నా హైట్కి వచ్చేసేవేంటి నువ్వు? అవునక్క. అవునక్క అంటే అప్పటికే చెప్పింది పాపం, కింద ఒకటే వేయమని చెప్పి 2 వేశారు, అందుకే ఎంత హైట్ ఎదిగింది అనమాట ఒక్కసారిగా. ఓకే, సో చాలా హ్యాపీగా ఉంది నీ బ్రైట్ స్మైల్. నిన్ను చూసి మొత్తం అంతా ఇంకా ఇంకా హ్యాపీనెస్ పెరుగుతుంది అనమాట నాకు కూడా. సో ఫస్ట్ టైమా కుక్కరీ షోకి రావడం నువ్వు? టీవీలో చూసినప్పుడు నీ వాయిస్ అయితే విన్నాను, అప్పుడే చాలా స్వీట్గా అనిపించింది. ఇక్కడ నీ పక్కన లైవ్గా చూస్తుంటే ఇంకా ఇంకా ముద్దుగా చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ వాయిస్ అయితే చాలా బాగుంది. మాటలే ఎంత బాగున్నాయి, పాటలు ఇంకెంత బాగుంటాయి. ఓకే, మరి ఫస్ట్ డే మనం బోనాలు స్పెషల్గా వచ్చేసాము కాబట్టి నువ్వు ఇక్కడికి మంచి సాంగ్తో స్టార్ట్ చేసేద్దామా? పాడు. దేవుడి వరమే నువ్వు నాకు, చేవిడిపోకులే నాన్నా, నేనిక ఎదిగాను కోకు, నడకలే రావు కదా, పసివాడినే నీవాడినే, నువ్వు స్నేహమై పెరిగానులే, అడుగేసిన ప్రతి దారిలో నువ్వు తోడుగా నడిచా, నాన్న మమతల రూపమా, నాన్న నా తొలి స్నేహమా, నాన్న కనులకు దీపమా, నాన్న ప్రేమకు ప్రాణమా, నాన్న. చాలా చాలా బాగుంది, మెస్మరైజింగ్ వాయిస్ అన్నమాట. థ్యాంక్ యూ అక్క. అండ్ నీ పాట నేను గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో పాడాను అన్నమాట. ఓ, నువ్వే పాడేవా సాంగ్? వా, చాలా చాలా బాగుంది కదా. సో అక్కడ వింటున్నప్పుడు అలా అనిపించింది, ఇక్కడ ఇంకా బాగుంది అనమాట. థ్యాంక్ యూ అక్క. సో ఇంకా నువ్వు ఏమేమి మూవీస్లో సాంగ్స్ పాడావు? అక్క నేను హనుమాన్, బేబీ, యానిమల్స్ అలార్లో పాడాను. బేబీ, ఈ బేబీ బేబీ సినిమాలో పాడింది. ఏం సాంగ్ పాడావు బేబీ? రెండు ప్రేమ. పాడొకసారి. ఏ మాయే ఇది రాయమా, అరే ఈ లోకమే మాయమా, వేరే ధ్యాస లేదే ఆ గుండెల్లో. ఎన్ని పాటలు పాడినా ఇంకా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. దట్టు హిట్ సాంగ్ ఇది అసలు. అంటే బేబీ మూవీ వచ్చినప్పుడు చాలా వరకు అందరూ ఇదే అలాగ పాడుతూ ఉండేవారు అనమాట. యు ఆర్ లక్కీ అండ్ మేము కూడా లక్కీయే. ఓకే, సో ఇంకా చాలా కబుర్లు మనం చెప్పేసుకుందాము. ఈలోపు మనం ఈరోజు మరి స్పెషల్గా వచ్చేసావు కాబట్టి ఏం రెసిపీ చేయబోతున్నావు? ఏంటి? పూల్ మఖానా హల్వా చేయబోతున్నాను. బాగా చెప్పింది సింబాలిక్గా. హిందీ పూలా? హిందీ పూల్. ఓకే ఫైన్. బాగా నేర్చుకున్నావా మరి నువ్వు? నేర్చుకుని వచ్చావా? సరే, రెసిపీలోకి ఎంటర్ అయిపోదాము. సో తను ఈరోజు కొంచెం డిఫరెంట్గానే అనమాట. వాగ్దేవి చెప్తూ ఉంటుంది, నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఫస్ట్ ఘీ వేసుకోవాలి. ఓకే, ఏ ఏజ్లో నువ్వు నీకు సింగింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి మమ్మీ వాళ్ళు గుర్తించారు? 3-4 years. 3-4 years. ఎలా పాడుతూ ఉండేదానివా? అలా నువ్వేమన్నా హమ్ చేస్తూ ఉండేదానివా? అంటే మమ్మీ పాటలు పాడుతున్నప్పుడు నేను పాటలు పాడినట్టు యాక్షన్ చేయడం, సో నేను కూడా హమ్మింగ్ చేయడం అవన్నీ చూసి మమ్మీ ఇంకా రికగ్నైజ్ చేశారన్నమాట. మమ్మీ కూడా సింగరా? యా.
ఓ ఏంటి అసలు, అంటే స్టూడెంట్స్కి ఏమైనా చెప్తారా? నో నో నో, మమ్మీ హౌస్ వైఫ్, ఇంట్లో పాడుకుంటాను. ఇంట్లో అప్పుడు బిఫోర్ ఐ వాస్ బోర్న్ షీ వాస్ సింగింగ్ ఇన్ ఆర్కెస్ట్రా. ఓకే. Yeah. సో అలా వచ్చేసింది అనమాట జీన్స్. సో అలా పాడుతూ ఉంటే 3-4 ఇయర్స్లోనే నువ్వు ఎంటర్ అయిపోయావు సింగింగ్లోకి, అంతేనా? ఓకే. నెయ్యి అయితే వేడెక్కిపోయింది, మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. యా, ఏం వేయాలి ఫస్ట్ చెప్పు. ఇది ఫుల్ మకానా గ్రైండ్ చేసింది, ఇది వేయాలి. సో కలుపుకుందామా? యా. తర్వాత ఇది అయిపోయింది కాబట్టి శనగపిండి వేయాలి. నువ్వు అసలు ఎంటర్ అయింది 3-4 ఇయర్స్ ఆ టైంలో కదా. మీ గురువు గారు ఎవరు ఆ టైంలోని? అంటే ఇప్పుడు మాత్రం రామాచారి సార్ దగ్గర, ఇంకా శ్రీనిధి అక్క దగ్గర. అప్పుడు మా గురువు గారు మా అమ్మ, అన్నయ్య, నాన్న. ఓకే. అక్కకి కలుపుతావా? కలుపు. ఇప్పుడు 1/2 కప్ పంచదార వేయాలి. సో నెక్స్ట్ కలిపేసుకున్నాం కాబట్టి పాలు. అక్క లమ్స్ అవ్వకుండా బాగా కలిపి. అబ్బో, ఈ పాయింట్ మమ్మీ చాలా గట్టిగా చెప్పి పంపించినట్టుంది నీకు. సో అక్క నీకు క్వశ్చన్, నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, సినిమాలు చేయలేకపోయావా హీరోయిన్ గా? నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చావు కదా వాగ్దేవి, ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు నాకు. యాక్చువల్లీ నీ కళ్ళకి నేను అంత అందంగా కనిపిస్తున్నాను. ఓకే. అయినా నువ్వు, నీ అందం ముందు నా అందం ఎంత చెప్పు. ప్లీజ్ అక్క, డోంట్ బ్రేక్ మై హార్ట్. బ్రేక్ మై హార్ట్ ఎందుకు, బాగున్నావని చెప్పా, దానికి కూడా బ్రేక్ అవుతుందా నీకు? బ్రేక్ కాదు అక్క, హ్యాపీలీ బ్రేక్. హ్యాపీ బ్రేక్ అది. ఓకే ఫైన్, బాగుంది. ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. వెయ్యి అయితే. ఓకే, ఇప్పుడు నెయ్యి వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇలాచి పొడి వేసుకున్నాం. వెయ్యి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ వేసేసుకున్నాం, ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ ఉండిపోయింది. దట్ ఈస్ కోకోనట్. అది ఫీల్ అవుతుంది చూసావా, నన్ను ఒక్కదాన్నే మర్చిపోయారని చెప్పి. ఎందుకు మర్చిపోయావు నువ్వు? కలిపేద్దాం. ఓకే. సో ఇది అవుతూ ఉంటుంది, లాస్ట్ కొద్దిసేపు మనం అలాగా ఉంచేద్దాం, ఒక 2 మినిట్స్ పాటు. అండ్ నీ ప్రోగ్రామ్స్ గురించి చెప్పు, అసలు దేంట్లో ఏమేమి షోస్లో నువ్వు పాడేపోయింది? నేను సరిగమప లిటిల్ ఛాన్స్ 2019 అండ్ 2023 విన్నర్ అక్క. ఓ ఓకే. పాడుతా తీగ మహాసంగ్రామంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. సో పాడుతా తీయగల తీయగా మహాసంగ్రామం చేస్తున్నావా నువ్వైతే ఇప్పుడు దాంట్లోని. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నీకు. ఓకే, ఇదైతే ఫినిష్ అయిపోయింది, ఎండింగ్ చేసేద్దామా మరి? అక్క. ఎస్, డ్రై ఫ్రూట్స్ డన్. ఆఫ్ చేసేద్దాం అండ్ సర్వింగ్ బౌల్లో కూడా తీసేస్తాం. బాగా వచ్చింది కదా. సో హెల్దీ కూడా మనకి. సో మైదా పిండి ఇలాంటివి ఏం యూజ్ చేయకుండా చేసుకున్నాము, దాంతోనే ఫుల్ మకానా చాలా హెల్త్కి మంచిది. ఫుల్ మకానా ఇస్ వెరీ గుడ్, హెల్దీ, టేస్టీ. ఎస్, ఇది టేస్టీగా ఉందో లేదో చెప్పు. నేనే చేశాను ఆల్మోస్ట్, తెలుసా, నువ్వు అందించేవంతే. అక్క రెసిపీ చెప్పింది నేనే కదా. ఓకే, టేస్ట్ చేసి వస్తాను నేను, అండ్ వాగ్దేవి కూడా టేస్ట్ చేపిస్తాను. బట్ అందుకన్నా ముందు నువ్వు ఇప్పుడు పాడుతా తీగ మహాసంగ్రామంలో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా. సో బాలు గారిని గుర్తు చేసుకుంటూ ఒక మంచి పాట పాడు. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకనా మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే ఆలాహలమై పడుతున్నా, నా గానమాగదులే ఇక, నా గానమాగదులే. సూపర్, చాలా బాగా పాడావు. ఓకే, సో మరి టేస్ట్ చేద్దామా? యా, వెయిట్ చేస్తా. ఎస్, చాలా బాగుంది కదా. చాలా టేస్టీగా ఉంది. మా ఇద్దరు హ్యాండ్స్ ఉన్నది ఇంట్లోనే.
కదా, నువ్వు చెప్పావు, నేను చేశాను. చాలా నువ్వు టేస్టీగా కలపడం బట్టి ఎంత బాగుంది. అబ్బా థ్యాంక్ యూ రా. అబ్బా ఇన్ని కాంప్లిమెంట్స్ ఇప్పటివరకు నాకు ఎవ్వరు ఇవ్వలేదు అబ్బా. ప్రతిసారి నువ్వే రావాలి. ఇలా రా. క్యూట్ క్యూట్ స్మైల్. ఓవరాల్గా క్యూటీ అని చెప్పేసి పేరు పెట్టేస్తాను నీకు నేను. థ్యాంక్ యూ అక్క. ఓకే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వేమనుకున్నావో అన్నీ కూడా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ పాడితే తీగా విన్నర్ అయిపో, మళ్ళీ వచ్చేసాయి ఇక్కడికి. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రా. బాయ్. బాయ్ అక్క.